మనం నేర్చుకున్న సంస్కృతి సాంప్రదాయాలు మనకి తెలియకుండానే చాలా చోట్ల ఉపయోగపడతాయి. అలాంటి వాటికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఈవెంట్. మేము 2012 నుంచి 2019 వరకు, కోవిడ్ ముందు వరకు పోగ్రాలో ఇలా శ్రీధర్ గారు ఒక 20 మంది మేమందరం అనుకొని ఇలా ఉగాది చేద్దామని అనుకున్నాం. అది నెమ్మదిగా ఈ పిల్లలందరూ ఇప్పుడు వీళ్ళందరూ 3 ఏళ్ళు 2 ఏళ్ళు పిల్లలు, కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారని కూడా మాకు తెలియదు. కానీ ఈ ఇయర్ అందరూ ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఇప్పుడు టీనేజర్స్ అయ్యారు, యూనివర్సిటీ జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మళ్ళా మేము అలాంటి ఈవెంట్ చేస్తాం అన్నాం. అంటే మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు. డెఫినెట్గా దే విల్ ఫాలో అస్, దే విల్ కీప్ వాచింగ్ అస్ వాట్ వీఆర్ డూయింగ్. మేము సర్ప్రైజ్ అయ్యాం. ఓ మేబీ అంటే మేము చేసిన ఆ పని మా ఇంట్రెస్ట్ కొద్ది చేస్తాం, వేరే వాళ్ళని ఎవరైనా ఇన్స్పైర్ చేద్దామని చేయలేదు. బట్ ఇట్ రిజిస్టర్డ్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్ అండ్ దే వాంట్ టు డూ ఇట్. టు బి ఆనెస్ట్, ఈ ఈవెంట్ మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ చేస్తారు. అయితే దే కమ్ అప్ విత్ ద నేమ్ తెలుగు యువ కేరళం. సో అంటే నాకు ఇప్పుడు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. అంటే ఓకే, ఇలా కూడా మనం నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పైర్ చేయొచ్చు. మేబీ మేము ఇప్పుడు వీళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే మేబీ మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో అది మా చిన్న విన్నపం. సో వీళ్ళు మొట్టమొదటిసారి చేస్తున్నారు, డెఫినెట్గా తప్పులు ఉండొచ్చు, దేర్ విల్ బి సమ్ మిస్టేక్స్. పెద్ద మనసు చేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి ఆశీర్వదించండి, ఆకాంక్షించండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు అన్విత. Along with Suma and I, Nidhi, Nikhil, Ganesh will be hosting this memorable event today. సరే, ఇప్పుడు ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేద్దామా? అందరు రెడీగా ఉన్నారా? మరి క్లాప్ చేయండి. మన ట్రెడిషన్ ప్రకారం ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు శ్రీ గణేశుని బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేస్తాం. సో ఈ సూపర్ ఈవెంట్ని కిక్ స్టార్ట్ చేయడానికి ప్రెస్లీగా ఇంకా ప్రణీత రెడీగా ఉన్నారు ఒక లవ్లీ పర్ఫార్మెన్స్తో. అందరూ వాళ్ళని స్టేజ్ మీదకి రావడానికి స్వాగతం పలకండి. Ni da pa ma pa sa ni sa re ga ma
श्रीगणनादं भजरे चिरपराशक्तियुतं श्रीगणनादं भजरे 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 ఎంత పవిత్రమైన ప్రారంభం. For Sila and Pranita, your voices brought a divine serenity to this hall, a beautiful way to invoke blessings for our celebration. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి ఎంతో కష్టపడి వాళ్ళ టైంని కూడా మన కమ్యూనిటీ కోసం డెడికేట్ చేస్తున్న టీవైకే కమిటీ మెంబర్స్కి ఒక బిగ్ షౌట్ అవుట్ ఇవ్వాలి. అనిలేష్, నిఖిల్, గణేష్, జతన్, అన్విత, ఆశ్రిత మరియు ఈషా అందరికీ మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. Hello, my name is Ganesh. I will be your host for this event today. Mana lovely performances start ayi mundu. Please give a massive round of applause to all of the sponsors that made this event possible. Team Tariq from McGrath, Asset Point Group and Invest Plus, Dosa Hut, Siddhara Biryani Point, Sunny Photography, iVega Consultancy, Loyal Partners and Venkat Kantipudi Garden. Hello everyone, I'm also one of your co-hosts. My name is Nikhil. I just have one thing to say real quick. First off, two things, sorry. The first thing, there's two lovely stores at the back. If you guys haven't checked them out, please do. There's lovely silver jewelry as well as a bunch of beverages. But beyond that, we also wanted to give a huge thank you to our title sponsor, McGrath, more specifically Team Tariq, who have fortunately been willing to fund our event today. When it comes to buying a home or selling a home in Sydney, there is one premier name, that being McGrath. So if we could we give them a big round of applause to show them. Hi, I'm Nidhi. This festival is a celebration of our community and we want to ensure a safe, joyful and enjoyable experience for everyone. So make sure your children are accompanied by an adult or a parent at all times. అవును, మీలో ఎంతమంది ఉగాది పచ్చడి తిన్నారు లేదా తాగారు? బెల్లం తీపి, వేప పువ్వు చేదు, లైఫ్లో ఉన్న అన్ని ఫ్లేవర్స్ లాగా స్వీట్ మూమెంట్స్ కొంచెం బిటర్ మూమెంట్స్ అన్నీ కలిస్తేనే కదా లైఫ్ జర్నీ మనకి ఎంతో స్పెషల్గా చక్కగా దిద్దుతుంది. కానీ ఈరోజు కేవలం ఫుడ్ గురించే కాదు, ఇది పంచాంగ శ్రావణం గురించి. 2026లో తారలు మన కోసం ఏం ప్లాన్ చేశాయో చూద్దాము. ఇప్పుడు పంచాంగ శ్రావణం చేయడానికి శ్రీపతి వెంకటేశ్వర శర్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. పెద్దలందరికీ నమస్కారాలు. చిరంజీవుడికి శుభాశీస్సులు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, బహుశా అందరూ నాకన్నా చిన్నవారే, మీ అందరికీ నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణం చేయమని కోరారు. మొదట ప్రార్థనతో ప్రారంభిస్తాము. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంసరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుశస్తేషాం పరాభవ ఏషాం జీవరశ్యామో హృదయస్థో జనార్దన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పేరులోనే చాలా ఉత్కృష్టత ఉన్నది. పరాభవ, పర అంటే ఆది పరాశక్తి, భవ అంటే భవుడు శివుడు, అంటే అర్ధనారీశ్వర స్వరూపం. శివుడు దయ ఉంటే చాలు, మనకి చీమైనా పుట్టదు. మనకి అంత శక్తివంతమైనటువంటి సంవత్సరం ఇది. అయితే దీనికి వేరే అర్థం కూడా చెప్తారు. పదపరంగా తీసుకున్నట్టయితే పరాభవ అంటే
పరాభవించబడ్డామని కూడా అర్థం చెప్తారు. శాబ్దికమైన అర్థం. శాబ్దికమైన అర్థం అంటే దానికి ఎలా చెప్పుకోవాలంటే దైవ చింతన ఉంటే ఏ సమస్య ఉండదు. అహం అనేది లేకుండా ఉండి దైవ చింతనతో ఉన్నట్లయితే ఈ పరాభవ సంవత్సరం అందరికీ విజయాన్ని చేకూరుస్తుంది. దానికి చిన్న ఉదాహరణ సత్యభామ రుక్మిణి ఇద్దరూ కూడా శ్రీకృష్ణుని భార్యలే. అహంతో నేను ఏదైనా చేయగలని శ్రీకృష్ణుడు తోచడానికి ప్రయత్నించి బంగారం తన ఆస్తినంతటినీ కూడా సంపదనంతటినీ కూడా వేసి దూచడానికి ప్రయత్నం చేసింది, పరాభవించబడింది. భక్తితో తులసి దళం వేసి కృష్ణుడిని తూచింది. అంటే ఆ పరాభవం ఆవిడ పొందలేదు, విజయాన్ని సాధించింది రుక్మిణి. అటువంటిది అందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఈ పరాభవరామ సంవత్సరం అందరికీ చక్కని ఆయురారోగ్యాల్ని సిరి సంపదల్ని ఇచ్చి చక్కగా చూస్తుందని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. తర్వాత ఏంటంటే ఏమి ఈ ఉగాది ఉత్సవాలు ఏమి జరుపుకుంటున్నారు. గత 27వ తారీఖు లక్ష్మీవారం నాడు, గురువారం నాడు ఉగాది మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ రోజే ఎందుకు చేసుకోవాలి? ఉగస్య ఆది ఉగాది. ఉగస్య ఆది ఉగాది. ఉగము అంటే నక్షత్రం. నక్షత్రం యొక్క గమనాన్ని బట్టి ఉగాది మనం చేసుకుంటున్నాం. మరొక కారణం ఏంటంటే విష్ణుమూర్తి సోముని సంహరించి వేదాలు తీసుకొచ్చి బ్రహ్మకి అప్పగించిన రోజు. ఆ రోజు నుంచి సృష్టి ప్రారంభమైంది కాబట్టి ప్రధానిగా నేటికి కూడా మనం ఉగాది జరుపుకుంటున్నాం. ఇంకేమిటంటే ఉగము అంటే నక్షత్రం అని చెప్పాను. మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి అధిపతి అయినటువంటి చంద్రుడు ప్రతి నక్షత్రంలో ప్రయాణం చేస్తుంటాడు, రోజుకొక నక్షత్రంలో. నక్షత్ర గమనాన్ని బట్టి మనది చాంద్రమానము అంటే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం అన్నీ చూసుకుంటుంటాం. గోచారము అంటే గ్రహచారము, గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి. ఈ 27 నక్షత్రాలతో సంచరిస్తూ ఉన్నటువంటిది ఒక మాసం మనకి పూర్తవుతుంది, చాంద్రమానం. వాటి చంద్ర గమనాన్ని బట్టి దానికి చిన్న ఉదాహరణ ఎందుకు చూసుకోవాలి? జ్యోతిష్యము. జ్యోతిష్యం అంటే నక్షత్రం. ఆ నక్షత్ర గమనాన్ని బట్టి ఫలితాలు చెప్పేదే జ్యోతిష్యము. ఉదయం లేచి నేటి కాలంలో వెదర్ చూసుకుంటున్నారు. మొబైల్లో వెదర్ చూసుకుని దానికి అనుగుణంగా మీ తాలూకు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అలాగే ఈ జ్యోతిష్యం తెలుసుకోవడానికి అంతరార్థం ఏంటంటే కేవలము నమ్మకమే. దానికి అనుగుణంగా సమస్య ఉంటే సమస్యకు తగినట్టుగా మనం ప్రయత్నం చేసుకుని ఉపసంహారాల్ని ఏర్పరచుకోవడమే కోసమే జ్యోతిష్యం. మరొక మాట ఏంటంటే మనకు 12 మాసాలు ఉన్నాయి. 12 మాసాల్లోనూ నక్షత్రాలు ఉంటాయి. చూడండి, 25 నక్షత్రాల్లో చంద్రుడు ఎలా గమనం చేస్తున్నాడో 12 మాసాల్లో కూడా నక్షత్రాలు ఉన్నాయి. ఇది చైత్రమాసం. పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుంది ఖచ్చితంగా. చిత్తా నక్షత్రం ఉన్న రోజున చైత్రమాసం అయింది. విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు వైశాఖ మాసం అయింది. జ్యేష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు జ్యేష్ఠ మాసం అయింది. ఈ విధముగా 12 మాసాలు ఆయా నక్షత్రాలతో కూడి ఉంటుంది కాబట్టి పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ 5టిని గురించి చెప్పేదే పంచాంగము. కాబట్టి వాటి గమనాన్ని బట్టి ఇది మంచిది చెడ్డదా లేదు, వాటి గమనాన్ని బట్టి. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు, మైక్ పట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నా పరిస్థితి లేదు. నేను మీలా కింద కూర్చుంటే మీతో పాటు సమాజం కూర్చుని నేను వింటుంటాను. అంటే మనం ఉండే స్థానాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. గ్రహం కూడా
ఎక్కడ సంచరిస్తుంటే, ఏ గ్రహంతో తోడుగా సంచరిస్తుంటే అటువంటి ఫలితాలు ఇస్తాయి. అయితే ఈ సంవత్సరం గురుడు అధిపతి, దానికి కూడా చిన్న ఎక్కువగా సమయం తీసుకోవడం, చిరంజీవులు నాకు సమయం ఇచ్చారని ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఈ సంవత్సరం గురుడు అధిపతి మనకి రాజు. ఎలాగంటే గురువారంతో ప్రారంభమైంది కాబట్టి గురుడు అయ్యాడు. సింపుల్గా అర్థం గ్రహించవలసిందంటే మనకి ఉగాది ఏ రోజు వస్తుందో ఆ రోజు ఏ రోజైతే ఏ గ్రహానికి సంబంధించిందో ఆ గ్రహమే మనకి అధిపతి అవుతాడు. ఈ సంవత్సరం ఉగాది గురువారం నాడు వచ్చింది కాబట్టి అధిపతి గురుడు. గురుడు రాజు. బుద్ధికి బృహస్పతి అంటాం. బుద్ధికి బృహస్పతి అంటారు. తెలివితేటలకు కానీ మంచితనానికి కానీ పేరు పెట్టింది గురుడు. గ్రహాలు 9 గ్రహాల్లోకి కూడా గొప్పవాడు, అధిపతి, బుద్ధిమంతుడు ఎవరంటే గురుడు. గురువారంతో వచ్చింది మనకి ఉగాది. చాలా చక్కనైనటువంటి సంవత్సరం ఇది. అలాగే చూడండి, మనకి వారాలు కూడా ఎంత దిక్కెత్తి చెప్తున్నా అంటే 7 వారాలు కూడా ఈ గ్రహాలు బేస్ చేసుకునే పేర్లు వచ్చాయి. అంటే మన తాలూకు రహస్యం తెలుసుకోవాలంటే వీటి యొక్క ఏ పాదాలు చలిస్తున్నాయి, ఏ విధంగా చలిస్తున్నాయి, దాన్ని బట్టి మనకి జీవన విధానం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఫలితాలు చెప్పి, రాశి ఫలాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ సంవత్సరం రాజు గురుడు. 9 గ్రహాల్లో గురుడు ఈ సంవత్సరం రాజు అయ్యాడు. ముందుగానే చెప్పారు. బుద్ధికి బృహస్పతి. గురుడు బాగుంటే అన్నీ బాగున్నట్లే. గురుడు రాజు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది. ఏమీ ఆలోచించక్కర్లేదు. అయితే మంత్రి కుదురయ్యాడు. రాజు గురుడైనప్పటికీ కూడా దాన్ని అమలు చేసేవాడు కుజుడు, మంత్రి గారు. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, ఉండకపోవడం. కుజుడు అటువంటి వాడు, స్పీడ్ బ్రేకర్ లాంటి వాడు. కుజుడు స్పీడ్ బ్రేకర్ లాంటి వాడు. కాబట్టి ఏదైనా లోపం వచ్చిందంటే కుజుడి వల్ల రావాలి తప్ప ఈ గురుడు రాజు అవ్వడం వల్ల చక్కగా ఉంటుంది. ఇంకా చంద్రుడు ఏంటంటే, చంద్రుడు సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అయ్యాడు. సేనాధిపతి చంద్రుడు. చంద్రుడు చల్లవాడు. అర్ఘ్యాధిపతి వర్షాలు చక్కగా కురుస్తాయి. మేఘాధిపతి ఆయనే. కాబట్టి వర్షాలు ఈ సంవత్సరం చక్కగా ఉంటాయి, సమస్య లేదు. అయితే దాన్ని కూడా చెప్తాను. ఎందుకు చక్కగా ఉందని చెప్పి మళ్ళీ ఇంకో మాట రెండో మాట చెప్పడం కాదు, దాన్ని కూడా కాదు చెప్తాను. ఈ సంవత్సరం చక్కగా వర్షాలు చక్కగా ఉంటాయి. సస్యాధిపతి, నీరసాధిపతి శుక్రుడు. శుక్రుడు చాలా మంచి గ్రహం. సస్యములు, పంటలు చక్కగా ఉంటాయి. నీరసాధిపతి అంటే తైలము వగైనటువంటి అవన్నీ అందుబాటులో ఉంటుంటాయి. తర్వాత ఈ సంవత్సరం బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. రసాధిపతి సూర్యుడు. రసాధిపతి సూర్యుడు అవడం వల్ల మన రసాలు అంటే ఏంటి, సుగంధ ద్రవ్యాలు, తైలాలు వగైరా కూడా అందుబాటు ధరలోనే ఉంటాయి. మొత్తం మంది 9 గ్రహాల్లో 7 గ్రహాలు శుభగ్రహాలు అయ్యాయి. మనకి అధిపతులు 7 గ్రహాలు శుభగ్రహాలు అయ్యాయి. 2 గ్రహాలే దుష్టగ్రహాలు అయ్యాయి. కాబట్టి 7 గ్రహాలు శుభగ్రహాలు అయ్యాయి. కాబట్టి మనకి ఈ సంవత్సరం అంతా ఫలితం చక్కగానే ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర ప్రవేశాన్ని బట్టి వర్షపాతాన్ని లెక్క వేస్తాం. ఆరుద్ర నక్షత్రం రాత్రి ప్రవేశించింది కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు బాగుంటాయి. తర్వాత పాడి గురించి చెప్పుకున్నట్లయితే గోష్టకారకుడు. అంటే గోష్టం అంటే పశువుల శాల. పశువుల శాలలో ప్రవేశపెట్టేవాడు, బయటికి తీసుకొచ్చేవాడు,
పేదగా తీసుకొచ్చేవాడు కృష్ణుడు. కృష్ణుడు అవ్వడం వల్ల పశువులకి పశు సంపద బాగుంటుంది, పాడి బాగుంటుంది. తర్వాత ఇంకేంటంటే వర్షపాతాలు చెప్పుకుందాం. పుంసాలతో చెప్తారు, 4 పుంసాల వర్షం. అయితే ఈ వర్షం ఎలా పడుతుందంటే 4 భాగాలు సముద్రం మీద, పర్వతాల మీద 9 భాగాలు, భూమి మీద 4 భాగాలు. సస్యానుకూలమైన వర్షపాతం ఉంటుంది. అంటే పంటలకు సరిపడ వర్షపాతం మనకి సస్యానుకూల వర్షపాతము, అంటే పంటలకు సరిపడా వర్షపాతం మనకి ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం శుభకార్యాలు చేయడం గురించి 2 మూఢాలు ఉన్నాయి. ఒకటి గురుమూఢము, 2 శుక్రమూఢము. అది అదృష్టం ఏంటంటే ఆషాఢ మాసంలో గురుమూఢం వచ్చింది. ఇంగ్లీష్ తారీఖుల్లో అయితే 15/7/26 నుంచి 12/8/26 వరకు ఆషాఢ శుద్ధ విధి నుంచి అమావాస్య వరకు ఆషాఢ మాసంలో ఎలాగో శుభకార్యాలు చేయరు కాబట్టి గురుమూఢము ఆషాఢ మాసంలో పోతుంది. తర్వాత శుక్రమూఢం ఆశ్వీజ మాసంలో, ఆశ్వీజ మాస అష్టమి అంటే ఇంగ్లీష్ తారీఖుల్లో అక్టోబర్ 19 నుండి 29 వరకు కూడా, అంటే 10 రోజుల పాటు శుక్రమూఢం ఉంది. ఆ 10 రోజులు శుభకార్యాలు చేయడం అనేది జరగదు. ఈ సంవత్సరం యమునా నది పుష్కరం ఉంది. పుష్కరం అంటే 12. ఎలా వచ్చిందంటే పుష్కరం అన్నది గురుడు ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళడానికి 1 సంవత్సరం పడుతుంది. 12 రాశిలో గురుడు చరిస్తుంటాడు, తిరుగాడుతుంటాడు. ఈ సంవత్సరము జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలో గురుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం మనకి సింహరాశిలో వస్తాడు, గోదావరి పుష్కరాలు జరుగుతాయి. అంటే ఏ రాశిలో వస్తే అప్పుడు ఆ నది పుష్కరాలు మనకి జరుగుతూ ఉంటాయి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అయిపోయినా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు కూడా గట్టిగా చెప్పాలి ఉగాది శుభాకాంక్షలు అని. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పాలి కదా నాకు, అవునా కదా? బేసిక్ కడిసి కదా మనం. నేను చెప్తాను, మళ్ళీ మీరు నాకు చెప్పండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సార్ మీరు స్కూల్లో లేరు, ధైర్యంగా మాట్లాడచ్చు. ఉగాది శుభాకాంక్షలు గట్టిగా. నాకు వెనకాల నుంచి వినిపించట్లేదు. మైక్ నా ఒక్కరి దగ్గర ఉంది, మీ దగ్గర లేదు అనుకోద్దు. మీ వాయిస్ మీ మైక్ కొంచెం గట్టిగా మాట్లాడండి. పోనీ ఇది కొంచెం మెల్లిగా అనిపించింది, కొంచెం గట్టిగా నేను చెప్పిస్తాను. ఎంతమంది ఎంత ధైర్యంగా ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు ఈవెంట్ అంతా. ఓం నమ శివాయ అని ఎంతమంది ఎంత గట్టిగా అంటారు చూద్దాం. ఓం నమ శివాయ వినిపించాలి నాకు. ఓం నమ శివాయ. వెనకాల కామ్గా ఉండద్దాం. మా తర్వాత భోజనాలు కూడా పెడుతున్నారు కదా మీరు. అందుకని ఇంకోసారి కడుపులో నుంచి రావాలి. ఓం నమ శివాయ. అది ఎప్పుడైతే అది అంటామో ఒక వైబ్రేషన్ మనకి మనసులో నుంచి వచ్చేది పాజిటివ్ వైబ్. అందుకని ఇందాక ఆయన శర్మ గారు చెప్పినట్టు మనమే ఈశ్వరుడు. పక్కన వాళ్ళ గురించి మంచి ఆలోచించే ప్రతివాడు ఈశ్వరుడు. అందుకని మనం పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు మంచి ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడికి వచ్చిన విచ్చేసిన వాళ్ళందరికీ కోటి కోటి దండాలు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ వుడ్ లైక్ టు విష్ the new generation who have taken up this challenge of running association is not easy. ఎందుకంటే ఆ పిల్లలు చేస్తున్నప్పుడు చూస్తే నేను 98లో నేను తెలుగు అసోసియేషన్లోకి ఎట్లా జాయిన్ అయ్యాను అనేది నాకు గుర్తొస్తున్నాయి. సో ఇట్స్ ద సేమ్ మెమరీస్. బట్ రిమెంబర్, యూ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ పాత్వే దెన్ వాట్ వీ హ్యాడ్. ద రీజన్ బిహైండ్ ఇస్ వీ వర్ పేవింగ్ ద పాత్, బట్ ఫర్ యూ దెర్ ఇస్ ద పాత్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇట్స్ జస్ట్ దట్ యూ గాట్ టు రన్ ఆన్ యువర్ స్పీడ్, wherein we are there to hold you. From this community, we will definitely have ministers, prime ministers,
and multicultural ministers coming up in the future days. That's the generation what they are. And we should encourage them. It is our responsibility as parents, as grandparents to look after them, encourage them. I would like to acknowledge Livingston, who was a former councillor for Blacktown, and thanks for coming here. Welcome. I don't think you need a visa for Cherrybrook. Please do come. And of course, Telugu paper చాలా కష్టమైన నడిపించిన శ్రీనివాస్ గారికి కూడా చాలా సంతోషం. ఇట్స్ నాట్ ఈజీ టు రన్ తెలుగు పేపర్ ఇయర్. వాళ్ళ అమ్మాయి చిలక పలుకులు, మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం, చిలక పలుకులు అని ఆ టైప్లోనే మాట్లాడుతుంది. నేను చాలా ఆనందిస్తుండే ఆ అమ్మాయిని చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, ఇప్పుడు చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుతుంది. మా అబ్బాయిని తీసుకొచ్చాను, పైన ఒకసారి లేరా, వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అండ్ పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ హిమ్ హియర్ వాస్, ఇక్కడందరూ యూత్ చేస్తున్నారు. ఐ వాంటెడ్ హిమ్ టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ద కమ్యూనిటీ, నాట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. మన తెలుగు కమ్యూనిటీలో ఎట్లా ఉండాలి, ఎలా మెదులుకోవాలి, తెలుగు మాట్లాడాలి, తెలుగు వాళ్ళతో కలవాలి. దానివల్ల ఏమవుతుందంటే వీ విల్ నాట్ లీవ్ ద రూట్స్. ఇందాక శర్మ గారు చెప్పారు, మనం గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా ఇది హ్యాండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మనం రికగ్నైజ్ చేసుకోకపోతే ఎవరు మనకి చేయరు. సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ ఉగాది అండ్ ఎంజాయ్ దిస్ ఇయర్. భయపడవద్దు మీ రాష్ట్రాలు చూసి. 3 important things what you are supposed to do: keep your house clean, keep your dresses clean, and make sure the car what you drive should always be clean. And that's it. That itself will make sure you are going to prosper in your life with health, wealth, and of course prosperity as well. Thank you. This is once again Srini Pillarmari, your counselor for City of Parramatta. If you need any help, support, please feel free to contact me. I am always there for you. Thank you. Har Har Mahadev. థ్యాంక్ యూ శ్రీని గారు, సో ఇన్స్పైరింగ్. సారీ సార్, నేను ఒకటి మర్చిపోయాను. నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు నన్ను వచ్చి కలవలేదు ఎప్పుడు, కానీ బిగ్ నెంబర్స్లో వచ్చి మీరందరూ వేసినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు తెలియదు చాలామంది, బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే అది తెలియని సపోర్ట్. ఇది మీరు అక్కడ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. ఎంత ముందరికి వెళ్ళినా కూడా మీ ఎవరిని నేను మర్చిపోను, మీ వెంటే ఉంటాను. థ్యాంక్ యూ. శ్రీమతి కిరణ్మయి నేమాని గారు 20 years ఎక్స్పీరియన్స్తో 2016లో సిడ్నీలో శ్రీ నటరాంజలి డాన్స్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లండన్కి చీఫ్ ఎగ్జామినర్గా వర్క్ చేస్తున్నారు. తెలుగువాడి ప్రైడ్ కూచిపూడి డాన్స్ మన హెరిటేజ్ని ఎంతో అందంగా రిఫ్లెక్ట్ చేసే ఈ మ్యాగ్నిఫిసెంట్ పర్ఫార్మెన్స్ని చూడడానికి రెడీగా ఉండండి. బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ వెల్కమ్ కిరణ్మయి గారు టు ఇంట్రడ్యూస్ హర్ టీమ్ అపాన్ టు ద స్టేజ్. కమిటీ సభ్యులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మేము చేయబోయే డాన్స్ హజమానస చేస్తున్న పిల్లల పేర్లు నిహారిక, నైనిక, తారిక. ప్లీజ్ బ్లెస్ దెమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
Thank you, team. Hey,
వచ్చారు. Huge shout out to their parents and Sri Natyanjali Dance School for supporting this brilliant talent. Let's have another massive round of applause for this wonderful team. అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. I won't take much of your time. Enjoy rest of your evening. He wanted me to engage you until we know the stage is set up for awards. అందరూ ఎంజాయ్ చేస్తున్నారా లేదా? Can I see your hands? That's good. I'm really impressed. Young people చాలా బాగా చేస్తున్నారు. I wish you every success. Please continue on this line. And Srini's son is here. I want to see you growing up and stepping into your dad's role one day. When he goes to MP, you should be a counselor for us locally. All the best. గమన, అందరూ ఒకసారి కూర్చోవాలండి దయచేసి. నైనిక, మేఘ్న, పర్ల్, శృతి, తారిక, शक्ति सहित रक्त सकल मुनिवर सुरराजुनि नोटगुरु पोषकं परसुतं विनायकं भक्ति मुक्ति प्रेरभूषितं रक्तपाठभुजं प्रलयामि शक्ति सहित शङ्करार्ति सीवितं रक्तसकलं रसूरराजु जगुरु पोषकं परसुतं विनायकं भक्ति मुक्ति प्रेरभूषितं रक्तपाठभुजं प्रलयामि Thank you, everyone. Hi, my name is Rishi and I am going to tell you to recite some slokas that we need to practice every day. Firstly, praying to parents and teachers. Om Asmat Gurubhyo Namaha. Om Namah Paramah
Vishnasharu Lakatati Dagamanikam. For studies or before starting the work, say Jnana Nandamayan Devam Nirmanasrikakritam Adaram Vidyanam Hayagrim Pasmaye. Finally, after completing any work, say Kayena Vachamashreni Eva Udyatmana Puteshubhava Karoni Yadisukurashi Narayana Yadi Sampayami Srimanarayana Yadi Sampayami Sarvam Sri Krishna Varnastu. Thank you for listening, everyone. Thank you for having us today. Srini and me are really happy to be here, happy to support, and happy to love. Thank you. ముందుగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ప్లాన్ చేసినందుకు నా సహ విద్యార్థి, నా మిత్రుడు శ్రీధర్ పతికి నా ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి కొట్టాలి. మేము తెలుగు పలుకు ప్రారంభించినప్పుడు మెజారిటీ ఆఫ్ ద టీమ్ ఈ ఉగాది సంబరాల నుంచి పుట్టిందే అండి. అయితే మళ్ళీ దీన్ని పునఃప్రారంభిద్దాం కరోనా తర్వాత అనుకున్నప్పుడు శ్రీధర్ ఏమన్నాడంటే, మనం పెద్దవాళ్ళం కాదు, మన తర్వాతి తరానికి ఈ బాధ్యతను అప్పచెప్దామని చెప్పి తెలుగు యువకెరటం అనే ఒక నెక్స్ట్ జనరేషన్ గ్రూప్ని ఫామ్ చేసి దాని ద్వారా మొట్టమొదటిసారి ఈ ఉగాది సంబరాలు చేయడం చాలా చాలా సంతోషదాయకమైన విషయం. మీరు చూస్తే అందరూ కుర్రవాళ్ళు, చిన్నవాళ్ళు, మన నెక్స్ట్ జనరేషన్ ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు భాషే కాదు, తెలుగు ధనాన్ని కూడా వాళ్ళు ఉట్టుపడేటట్టు చక్కని కట్టుబొట్టు
అదేవిధంగా ప్రదర్శనలతో ఈ రోజులు ఆకట్టుకోవడం చాలా చాలా సంతోషదాయకం. చివరిగా ప్రతి ఒక్కరి కళ, జీవితంలో అతిపెద్ద కళ ఇల్లు కొనుక్కోవడం అండి. ఈ సంబరాలకి మేము సహాయం చేసినందుకు మీరు ఎప్పుడైనా ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా నన్ను తారీఖుని తప్పకుండా సంప్రదించగలరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ టీమ్ తారీఖ్. థ్యాంక్ యూ.
చెమ్మక్ చెమ్మక్ చిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెలపై వేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెలపై వేసి విశ్వనాథ పలుకై అది విరుల తేన చిలుకై పూలమ్మ పులుకై అది కూచిపోతి నడకై గానికి 22 పస్తుల మస్తు కట్అవుట్ పచ్చదార్ల మ్యాచ్ ఉండేది వచ్చిన మండే సుట్టు తిక్కేసాల నైట్ ఎక్కి తొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రూటు సిగ్గు చీర కట్టుకొని చెడు వీరు మెరిసినట్టు పొట్టందట్టిన బిర్యానీకి పొట్టు బిల్ల పెట్టినట్టు బంగా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖదాగక శంకరొచ్చెరో శివదమ్మావ చిక్కలెక్క దుక్కుతుండెరో ఆ సందమావ చుక్కి జారి సిక్కుతుందిరో నా తెలుగు మావ రామ రామ నన్ను నాగం చేసిందిరో రామ రామ నా మానం చేసిందిరో రామ రామ నన్ను నాగం చేసిందిరో రామ రామ నా మానం చేసిందిరో రామ రామ నన్ను నాగం చేసిందిరో రామ రామ నా మానం చేసిందిరో సింప్లీ సూపర్ పర్ఫార్మెన్స్ అండి. 80s మూవీ సితారా నుండి 2025 హైలైట్స్ వరకు ఈ మ్యూజికల్ జర్నీ నిజంగానే మైండ్ బ్లోయింగ్. జ్యోతి గారికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. Now let's light up the stage with the singing by Surya Garu, a trained classical vocalist. He will be presenting two beautiful and timeless Telugu melodies. Please welcome Surya Garu onto the stage.
నీది నిలవదే మరి నిలవదే చూసి పులకనే మరి పలకనే తొలి వలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కదే ఆయిరామనిగా దినమొక రకముక పెరిగిన సరదా నిలుమిడి మనగలదా నిలవలే మరి నిలవలే చలి సొగసును చూసి పులకలే మరి పలకలే తొలి వలపున తడిసి చదువుకొని మధురిదని చెప్పుకోలేవులే మనసా పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష నిలుపల తెలిపిన వరమొక వరమని కడలిగా లెగస నిలవలే మరి నిలవలే చలి సొగసును చూసి పులకలే మరి పలకలే సిరి సొగసును చూసి వీరదాసై కాళిదాసై కొంత మిగిలిపోయిన అందం నీది. You can put an end to that stress. They offer end-to-end solutions. అబ్సల్యూట్లీ యాసెట్ పాయింట్ గ్రూప్ వచ్చి మన పర్ఫార్మెన్స్కి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. హ్యాపీగా ఉంది యంగ్ జనరేషన్ ఇలా కండక్ట్ చేయడము. సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మన కల్చర్ అండ్ ఇవన్నీ తెలియడానికి దిస్ ఇస్ ద రైట్ స్టెప్. అండ్ ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను దీనికి. థ్యాంక్ యూ. అండ్ యూ వుడ్ లైక్ టు బై ఎనీ ప్రాపర్టీస్ లైక్ ఎనీ రిగార్డింగ్ ఎనీ ఇష్యూస్ లైక్ with all the property management related, please feel free to contact us. Thank you so much.
ప్రేమతుగా ఇస్తావా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా What is this break? Let's do the vintage break. baby, vai bundile. మేమంతా ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాట్ ఎ స్పాన్సర్ మోర్ దాన్ ఫ్రెండ్ ఆల్వేస్ విల్ బి ఎ ఫ్రెండ్ విత్ us ఒక టు మంత్ Good job all of you. I'm happy that the event is going pretty good. Thanks Shashi for giving the opportunity.
Everything you say today came together over 2 months. A very intense final week. It's been a journey fueled by the relentless energy of the TYK team and the unwavering wisdom of our adult group. You guided our plans, managed relationship with our sponsors, and ensured every detail was perfect. Your mentorship kept us from failing, and your guidance brought this crowd together. On behalf of the TYK team, we would like to thank our eldest team, Srini Gulgori Garu, Praveena Garu, Sridhar Garu, Srini Dulipala Garu, Saujanya Garu, Murli Garu, Sashi Garu, and Ravi Garu, and each and everyone else who I might have missed. Thank you all once again for your help and cooperation. A huge shout out to our incredible TYK team, Isha, Suma, Anita, Ashita, Jatin, Nikhil, Ganesh, and Nidhi. ఎంజాయ్ చేస్తున్నారా? Yes! గట్టిగా మన శ్రీ సాయి కిరణ్ గారు, మన లిరిసిస్ట్, మన తెలుగు సినిమా లిరిసిస్ట్. ఆయన ఇప్పటికి 150 పాటలు పైగా రాశారు. వీళ్ళ గురించి ఒక పాట రాసి సిరివెల్ల సీతారామ శాస్త్రి గారి పెద్దపై చేత మ్యూజిక్ కంపోజ్ చేపించి ఆయన చేత పాడించి మనకు ఒక ప్రెజెంట్ చేస్తున్నారు. Come on!
నా నెత్తుతి ఉడుకు రగిలించే ఆశల కొరకు సమరమే ఎవరితో ఎవరికి వెలుగుతోనే కనులకి కలలకి చలో నీ దారిలో హలో తెలుగు యువ కిరటం సిటీ సింగర్ సాయి చరణ్ భాస్కర్ మీ అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్తే తెలుగు యువ కిరటం సిటీ, నేను మీ యోగేశ్వర్ శర్మ. యువ కిరటం అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు, మీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. తెలుగు యువ కిరటం టీంకి ఉగాది శుభాలు తెలియజేస్తుంది. రేపు జరగబోయే 28వ తారీఖు జరిగే జాతర కార్యక్రమానికి ఆహ్వానిస్తుంది. ఈ సంవత్సరం ఉన్నటువంటి ఆయుష్ ఆరోగ్యాన్ని లెపింగ్టన్ దగ్గర ఎమరాల్డ్ హిల్స్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. లెపింగ్టన్ దగ్గర ఎమరాల్డ్ హిల్స్లో ఇంకొక 2 monthsలో దోసా హట్ లెపింగ్టన్ బ్రాంచ్ ఓపెన్ అయిపోతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు దోసా హట్ టీమ్. Yeah.
మీద రామసలగావే కోరింటా కెట్టుకున్న గోదావరి గట్టు మీద రామసలగావే కోరింటా కెట్టుకున్న సన్నామావే ఊరంతా చూడు తీసుకెళ్ళి నిద్రపోయిందే ఆరకాలం మీద పోతే మాగుతుందే నా చుట్టూ ఉన్న ఒకే ఒక్క You ain't stopping me. Ay, step aside, motherfucker. I said 23, going on a spree. Just set me free, be out clean, walking easily, so casually. No PG, mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. Wow. I said 23, strive for greatness.
Grace, what an energy. Thank you team, thank you so much. శ్రీవేద కేశవి Ishan, Hari, Jerry. Please come, thank you. Stay here, sir. Next, life history. లైఫ్ హిస్టరీ ఇందా పర్ఫామ్ చేసిన పిల్లలు ఒకసారి మీరు కూడా వస్తే అభిజ్ఞ హరిణి ప్లీజ్ కమ్. ఇందాక స్టేజ్ మీద ఉన్నారు విక్రమ్ గారు. థ్యాంక్ యూ విక్రమ్ అండ్ టీమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శ్రీ వెంకట్ కంటిపూడి గారు ఫర్ యువర్ అకౌంటింగ్ సర్వీసెస్ అండ్ అదర్ నీడ్స్, మార్గేజ్ నీడ్స్. ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ కంటిపూడి. అండ్ అగైన్ టైటిల్ స్పాన్సర్ టీమ్ తారిక్, థ్యాంక్ యూ. ఫుడ్ స్పాన్సర్స్ సితారా బిర్యానీ పాయింట్, థ్యాంక్ యూ సో మచ్. అసెట్ పాయింట్ గ్రూప్, ఇన్వెస్ట్ ప్లస్, loyal partners, Dosa Hut, Sunny Photography, Ayurveda Consulting, Venkat Kantipudi. Thank you, thank you, thank you to the dear partners.
వివాహ శుభకార్యాలకు కార్యక్రమం ఎటువంటిదైనా మధుర క్షణాలు గుర్తుండిపోవాలి అంటే సంధి ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ సంధి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సంధికి మా టీం ఒకసారి అందరూ కొంతమంది తింటున్నారు, తిన్న తర్వాత రండి పర్లేదు. మమ్మల్ని మేము మళ్ళా పరిచయం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. Srinaku taking lead in every single meeting. Again, he's somewhere in the crowd, so just give him say hi. Pravina auntie and Saujanya auntie, they were a big part of this. They helped organize a bunch of the script, like gas and everything. Yeah, so on that topic of the script, me, Ganesh, Analaj, Amrita and Suma, they're also around here somewhere. Without their help, again, would not be here today. Also, Minnie, being called up last minute, becoming an MC, genuinely thank you so much. Also, Isha, thank you so much for the designs of all the PowerPoints, all the logos, all the posters. Could not have done this without you. And finally, Analaj, he's somewhere in the crowd again. But at the start, it was sort of like me and Analaj who sort of organized this. But as uni started progressing, I kind of became kind of busy and all the onus fell on him. And he took on that responsibility very, very well, holding off everyone's expectations and combining it into a very synthesized event. So if he's in the crowd, could everyone just give him a big round of applause?